ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వారు ఆది పితరులు అని మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ఈ అధ్యాయంలో ఉన్న వాళ్ళు భక్తిపరులు, దేవునితో నడిచినటువంటి వారు, ప్రార్థనాపరులు, ప్రవచించిన వారు, లోకానికి నెమ్మదిని కలగజేయడానికి ముఖ్య కారకులు. ఒక క్రమమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక క్రమమైనటువంటి మార్గంలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి ఆది పితరుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కొంతమంది గురించి ఈరోజు మరి కొంతమంది గురించి ధ్యానం చేసుకున్నాం. 15వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతాం. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. మహలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. మహలలేలు అంటే దేవుని స్తుతి అని అర్థం. గత దినంలో మనం తెలుసుకున్నాం. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు ఆ వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని, ఒక వర్తమానాన్ని అందిస్తాయి. పేర్లకి అర్థం ఉంటుంది. ఆ పేరుతో నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అర్థవంతమైనటువంటి పేర్లు, భక్తుల పేర్లు మరింత అర్థవంతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉంటారు. కాబట్టి భక్తుల పేర్లు మరింత అర్థవంతంగా ఉంటాయి. కాబట్టి పేర్లు వెనకాల ఒక మెసేజ్, ఒక వర్తమానం దాగి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కొంతమంది పేర్లు అసలు ఏం అర్థమిస్తాయో కూడా తెలియదు అన్నట్లుంటాయి. ఎవడో చెప్తాడు, పలానా పేరు మీద, పలానా అక్షరం మీద పేరు వస్తే బాగుంటుంది అని. పలానా అక్షరం మీద పేరు అని, ఆ అక్షరం మీద ఏ పేరు లేకపోయినా కొత్త కొత్త పేర్లన్నీ పుట్టిస్తూ ఉంటారు. అర్థమేమి ఉండదు. ఏదో ఆ అక్షరం మీద పెట్టమన్నారు కాబట్టి ఆ అక్షరం మీద పెడితే వాడి జాతకం బాగుంటుందంట. ఇలా ఎంతమందిని చూడట్లేదు మనం. అర్థం ఉండదు కొన్ని పేర్లకి. కొన్ని పేర్లు అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఎందుకంటే పేర్లు పెడతాం కాబట్టి మేము పేర్లు పెట్టేటప్పుడు మాకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. చాలామంది మా అబ్బాయికి ఈ పేరు పెట్టండి, మా అమ్మాయికి ఈ పేరు పెట్టండి అని రాసిస్తూ ఉంటారు. ఆలోచించేయండి, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ శాతం భక్తుల పేర్లు దేవుడు మెన్షన్ చేసినవే. కాబట్టి అర్థవంతంగా ఉంటాయి, చక్కగా. ఒక మెసేజ్ అన్నమాట, ఒక వర్తమానం ఆ పేరు ద్వారా అందించబడుతుంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన దాని వెనకాల దాగి ఉంటుంది. మనం ఎక్కడ చూస్తామంటే ఇది బాగా ఆదికాండం 30వ అధ్యాయంలో చూస్తాం. ఈ పేర్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత 30వ అధ్యాయంలో 29 ఆఖరిలో చూస్తాం. చూడండి 29వ అధ్యాయం
31వ వచనం నుంచి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. రూబేను వెనకాల చరిత్ర ఏంటి? ఆ తల్లి లేయా ద్వేషించబడతా ఉంది, నీచంగా చూడబడతా ఉంది. భర్త ప్రేమను నోచుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఎంతో శ్రమ అనుభవిస్తూ ఉంది. తన భర్త తను ప్రేమించకపోవడం చూసి తట్టుకోలేకపోతా ఉంది. అందుకే ఆమె గర్భం తెరవబడి కుమారుడు పుట్టినప్పుడు ఏముంటుంది? యెహోవా నా శ్రమను చూశాడు, నేను ద్వేషించబడడం ఆయన చూశాడు. ఇది ఈ కుమారుని బట్టైనా, ఈ కుమారుడి మీద నా ప్రేమను బట్టైనా నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు కదా అనుకుని వాడికి రూబేన్ అని పేరు పెట్టింది. 33వ వచనంలో ఆమె మరలా గర్భవతి నా కుమారునికని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కాబట్టి ఇతన్ని కూడా నాకు దయచేసాడు అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఇంకా 34వ వచనంలో ఆమె మరల గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనుమిటి నాతో హత్తుకుని ఉంటాడు, అతనికి 3 కొడుకులను కన్నాను అనుకుని అతనికి లేవి అని పేరు పెట్టింది. చూడండి, నా పెనుమిటి నాతో హత్తుకుని ఉంటాడు, వదిలిపెట్టడం అన్నమాట అన్నట్టు లేవి అని పేరు పెట్టింది. చూడండి, లేవి తర్వాత కాలంలో దేవునికి దగ్గరగా, దేవునికి అతి సమీపంగా అతడు ప్రత్యక్ష గుడారంలో సేవ చేసిన అతని కుటుంబం, లేవి కుటుంబం. లేవి కుటుంబం హత్తుకున్నారన్నమాట వాళ్ళు కూడా దేవుణ్ణి. 35వ వచనంలో ఆమె మరల గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టింది. ఈసారి చాలు, దేవుడు నా జీవితానికి నా ద్వేషాన్ని, నా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని తీసేసాడు, అందరూ నా మీద ప్రేమ చూపించేటట్లు చేశాడు, నా పెనిమిటి నన్ను ప్రేమిస్తున్నాడు, నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడు, నా మీద ఉన్నటువంటి ద్వేషం అంతా అందరికీ పోయింది అని చెప్పి ఈసారి నేను దేవుని స్తుతిస్తాను అని ఏమని పేరు పెట్టింది? యోధా అని పేరు పెట్టింది. స్తుతులకు పాత్రుడు మన ప్రభువు యోధా వంశంలో గోత్రంలో జన్మించాడు యేసయ్య. ఆలోచించండి, అలా చదువుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పేరు వెనక కొంత హిస్టరీ, దేవునితో వాళ్ళకున్నటువంటి అనుబంధం మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు చాలామందికి ఈ పేర్లు నచ్చవు. ఈ పేర్లు పెడితే ఏం పేర్లు అంటే నోరు తిరగదుగా కొంతమందికి. మొన్న ఆవుపాడు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కాదు, ఒక చిన్నపిల్ల అక్కడ ఆ వీధిలో మా చుట్టాల అమ్మాయి చిన్నపిల్ల నన్ను చూసి ఎవరో అని అడిగిందంట. వాళ్ళు మనవడు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం పేరు అందంట. దానియేలు అని చెప్పారంట. ధనియాల మా ఇంట్లో కూడా ఉన్నాయి అందంట ఆ పిల్ల. ఆలోచించండి, మన పేర్లు తిరగవు కాబట్టి, నోరు తిరగవు కాబట్టి చాలామంది ఇష్టపడరు. యాక్చువల్గా దానియేలు అనే పేరు అది దేవునికి ఎంతో ఇష్టమైన పేరు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడు, నీవు నాకు బహుప్రియుడు. ఆలోచించేయండి, దానియేలు అనే పేరుతో పిలువబడుతున్నప్పుడే నేను సెట్ అయ్యాను. అప్పటి వరకు నాకు స్థిరం లేదు, ఎందులో కూడా స్థిరంగా ఉండేవాడు కాదు.
ఆలోచించేయండి. ఒక దైవ సేవకుడు ఆ పేరును వెంకటేశ్వర అంటే బాగలేదు, దానియేలును మార్చాడు. ఎందుకంటే దేవత పేర్లు ఉచ్చరించకూడదని ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, అందుకొరకు అన్నమాట. కాబట్టి పేర్లు వెనకాల చాలా హిస్టరీ ఉంటుంది. కానీ చాలామంది ఏంటో ఈ లోక సంబంధమైనటువంటి వాటితో ముడిపడిపోయి, కొంతమంది చూడండి, మా అమ్మ పేరు మా నాన్న పేరు కలిసి రావాలండి, లేకపోతే మా మామయ్య గారి పేరును మా నాన్నగారి పేరు కలిసి రావాలండి, ఇలా పెడతా ఉంటారు. వాటి మీద పేర్లు ఎక్కడా కనపడవు, బైబిల్లో కనపడవు, లేకపోతే చరిత్రలో కూడా కనపడవు. మరి ఏం చేయాలి? ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి దేవుడు అనుగ్రహించిన పేరు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అర్థవంతమైనటువంటి పేర్లు పెట్టండి, అర్థవంతమైనటువంటి పేర్లు. ఒక సహోదరి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా అబ్బాయికి రో అనే అక్షరం మీద పెట్టాలంటాను. రో ఎక్కడ ఎత్తుకున్నాను? రో అనేది బైబిల్లో ఎక్కడ ఎత్తుకునే లేదు. బైబిల్లో ఏమో నాకు తెలియకుండా ఎక్కడన్నా ఏదైనా ఉందేమో, కానీ నాకు తెలిసినంత వరకు రో మీద అయిపోయారు. రోమియో అని ఉంది కనపడుతుంది లోకంలో, రోమియో తప్పితే రోలు రోకలే. ఏదో పెట్టుకొచ్చారు, ఎక్కడో హిందీ పేరు ఏదో పట్టుకొచ్చారు ఆఖరిగా, సరే అని ఆ పేరు పెట్టారు. అంటే వాళ్ళ విశ్వాసాలు కాదులేండి, కాకపోతే కాస్తంతా ప్రభు మీద ఆమెకు విశ్వాసం అన్నమాట. వాళ్ళ ఆయనకు అసలు ఇష్టం ఉండదు. నేను చెబితే ఆ పేరు వెళ్ళి వాళ్ళకి పెడదాం, వాళ్ళతో పెట్టిద్దామని ఆలోచన పాపం ఆ పిల్లది. అదనమాట. ఇలాగ కొంతమంది దేవుడిచ్చిన పేరు చూడండి. మన జీవితం ఇప్పుడు మనషే, ఎఫ్రాయిం, ఈ రెండు పేర్లు చూడండి. యోసేపు తన కొడుకులిద్దరికి పెట్టాడు. పెద్దోడి పేరు మనషే అన్నాడు. మనషే అంటే అక్కడ రాశాడు క్లియర్గా, 45 ఆదికాండం 41 50 కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టారు. ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతో అతనికి వారిని కని. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పేరు పెట్టాడు. మనషే అనగానే మనషే అని పేరు పెట్టాడు. ఎందుకని? తను పడిన బాధ అంతా మర్చిపోయేటట్టు చేశాడు. ఎన్ని బాధలు పడ్డాడంటే, 13 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు. నా బాధ అంతా దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. ఇంకా నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్లు చేశాడు. చూడండి ఎక్కడ బ్రతికాడు? కనాను దేశంలో తండ్రి దగ్గర, అన్నల దగ్గర బ్రతుకున్నాడు. ఎలా ఉంటుంది అసలు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసి వేరే దేశానికి వెళ్ళిపోవడం? ఎలా ఉంటుంది అతనికి? బాధ కదా, అసలు మర్చిపోలేడు కదా. కావాలని వెళితే అది వేరే సంగతి. కావాలని వెళితే ఉండగలం, కావాలని వెళతాం, కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఉండగలం. అసలు కలుస్తామో లేదో అనే పరిస్థితి కదా. అయినా సరే దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేశాడు, నాకు ఆ మతిమరుపు ఇచ్చాడు. అలా మర్చిపోలేకపోతే అక్కడ ఉన్నా కానీ మనశ్శాంతిగా ఉండకపోదు. అందుకే మనశ్శాంతి పేరు పెట్టాడు. రెండో కొడుక్కి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. నాకు బాధ కలిగిన దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు కదా అని చెప్పి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. నేను బాధపడిన దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. ఎఫ్రాయిం అనగానే నన్ను దేవుడు అభివృద్ధి చేశాడు కదా అనే విషయం యోసేపుకి గుర్తు రావాలనే ఆ బిడ్డలందరికీ అలా పేర్లు పెట్టాడు. కాబట్టి
పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పేర్లు వెనక ఎంతో చరిత్ర ఉంది, ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆ పేర్లు పెట్టారు. ఇక్కడ మహలేలు కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం. మహలలేలు అంటే దేవుని స్తుతి, లేదా దేవుని వైభవం, లేదా దేవుని ప్రేమించుట అని మనం చూస్తున్నాం. దేవుని ప్రేమించుట, దేవుని ప్రేమించుట. చాలామంది దేవుని ప్రేమించరు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, తిమోతి 2వ పత్రిక 3-4 వచనాలు, 3వ అధ్యాయం 4వ వచనంలో, కొంతమంది అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని చెబుతూ, చూడండి ఒకసారి, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి. అంత్యదినములో అపాయకరమైన కాలంలో వచ్చినట్టు తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులైపోతారు, ధనాపేక్షాపరులుగా ఉంటారు, బెంకములాడుతూ ఉంటారు, అహంకారంతో ఉంటారు, దూషించేవారుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు, అసలు ప్రేమ లేని వాళ్ళుగా ఉంటారు, ఎక్కువగా అందరినీ ద్వేషిస్తూ ఉంటారు, ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటారు, తమ జీవితాన్ని అజితేంద్రియులు అంటే ఇంద్రియాలని అపవిత్రం చేసుకున్న వాళ్ళు ఉంటారు, క్రూరంగా ప్రవర్తించే వారు ఉంటారు, మంచివారిని ద్వేషించేవారుగా ఉంటారు, ద్రోహులైపోతారు, మూర్ఖత్వం వాళ్ళలో పేరుకుపోతుంది, గర్వాంధులైపోతారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారైపోతారు, పైకి భక్తి గలవారిలా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉంటారు. ఇలాంటి వారికి విముఖుడవై ఉండుము. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు పౌలు గారు? తిమోతితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో అంచె దినాల్లో విశ్వాసులే ఎలా తయారైపోతారు. ఎందుకంటే అవి అపాయకరమైనటువంటి కాలాలు. మనుషులు ఎలా తయారైపోతారంటే స్వార్థప్రియులుగా తయారైపోతారు. నేటి విశ్వాసుల విషయం ఆలోచన చేద్దాం. ఒకప్పుడు నిస్వార్థంగా బ్రతికే మనం ఈనాడు స్వార్థంతో బ్రతుకుతున్నాం. ధనాపేక్షాపరులు, ధనమే అన్నిటికీ మూలం, ధనమే సర్వస్వం, ధనం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, ధనం సంపాదించుకోగలిగితే చాలని ధనం సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళేరా. ఆడువారంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు, మేమంతా అని. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అసలు ఎవరిని లెక్క చేయలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు, దూషించేవాళ్ళు. ఒకప్పుడు అందరిని ప్రేమించేవాళ్ళం మనం. ఇప్పుడు మందిరంలో ఎవరన్నా పడదు, అందరినీ తిడతా ఉంటాం. ఒక్కళ్ళు కూడా మంచోళ్ళని చెప్పం, ఎందుకంటే మనం మంచోళ్ళం కాదు కాబట్టి. ఒక బామ్మ ఒక ఊరు వెళ్ళిందంట. ఆ ఊరిలో ఒక ఆయన పిలిచి, బాబా ఈ ఊరు మంచిదేనా అని అడిగిందంట. అప్పుడు వాడు అన్నాడంట, బామ్మ నీ నోరు మంచిదేనా అన్నాడంట. సామెత ఉంది కదా లోకంలో, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అసలు తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేని తనం అనమాట. ఈ రోజుల్లో ఎవరంటున్నారండి? చిన్న పిల్లడు కూడా తల్లిదండ్రుల మాట అంటలేదు ఈ రోజుల్లో. కృతజ్ఞత లేని అపవిత్రులు, ప్రేమలేని అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, మంచివాడిని ద్వేషించేవాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ఎంచుకునేవారు, పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా
ప్రేమించేవాడు. మహల్లెలు అంటే దేవుని ప్రేమించుట, దేవుని వైభవం, దేవుని స్తుతించుట అనర్థం. కాబట్టి ఆలోచించండి, పైకి భక్తి గలవారుగా ఉంటారట, దాని శక్తిని ఆశ్రయించలేరు. ఎందుకంటే దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవునికి ఉన్నటువంటి వైభవాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తున్నామా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కంటే లోకంలో ఉండేటువంటి సుఖాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన భక్తి యథార్థమైనదేనా కాదా? ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలోనే భక్తిని గురించి మాట్లాడతారు పౌలు గారు. భక్తిని గురించి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు హింసలు పొందుతారు అంటాడు. కాబట్టి మనం ప్రభునందు భయభక్తులు కలిగి, ఆయన యందు ప్రేమ కలిగి నిత్యము ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. దైవభక్తి కలిగి దేవుని ప్రేమించేవాళ్ళు మాత్రమే నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటారు. దావీదులో మనం ఈ అనుభవాన్ని చూడగలం. 103వ కీర్తనలో అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము అంటాడు. మనం దేవుని స్తుతించడం అనేది అది దైవ చిత్తం. తెస్సలోనికే పత్రికలు అంటాడు కదా, 5వ అధ్యాయం 16వ వచనం, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ విషయంలో దేవుని చిత్తము అంటాడు. కాబట్టి దైవభక్తి కలిగి ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు చేసిన ఉపకారాలని, మేలుని బట్టి ఆయన ఎన్నడూ మర్చిపోకుండా నిత్యము ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలి. ధనవంతుడు చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు కుట్లు విప్పాడంట, కొత్తవి కట్టుకున్నాడు, అవన్నీ కుట్లలో చేర్చుకున్నాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. వీడికి అన్నీ ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయి తన ప్రాణం ఏమంటున్నాడు? తిను, త్రాగు, సుఖించు, నీకోసం ఇదంతా సంపాదించు, ఇదంతా నీదే, ఇదంతా నీకోసమే, ఇదంతా నీకోసమే నేను కూర్చిపెట్టాను, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అంటున్నాడు. కానీ ప్రభుని స్తుతించాడా? అందుకే ప్రభు అతను అన్నాడు, వెర్రివాడా అని పిలుస్తున్నాడు. వెర్రివాడా. ఇతని వెర్రితనం ఏంటో తెలుసా? సమస్త సమృద్ధిని ఇచ్చినటువంటి దేవుని స్తుతించకపోవడమే వీడి వెర్రితనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి ఈ మాటలు ఉంటాయి. వీడి వెర్రితనం ఏంటంటే, ప్రభు పిలిచిన పిలుపు వాడిని వెర్రివాడా అంటున్నాడు. వీడి వెర్రితనం ఏంటి? అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచి ఆయన స్తుతించకుండా, ఆయన కనపరచకుండా, ఇవన్నీ కలగజేసి నువ్వే కదా అని ఆయన్ని హెచ్చించకుండా ఉండడమే వాడి వెర్రితనం. అందుకే వెర్రివాడ అన్నాడు ప్రభు. కాబట్టి మహల్లేలు అంటే దేవుని వైభవం, దేవుని ప్రేమించుట, దేవుని స్తుతించుట అని అర్థం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రభుని స్తుతించేవారుగా, దేవుని పట్ల భక్తి కలిగిన వారుగా, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని కంటే సుఖానుభవాన్ని కాదు మనం ప్రేమించాల్సింది, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన స్తుతించాలి. చూడండి, 10 మంది కుష్ఠరోగులు శుద్ధి అయితే ఎంతమంది వచ్చారు? ఒక్కడొచ్చాడు ఆయనకు. ప్రభు అడుగుతాడు, మిగిలిన 9 రేవి? మిగిలిన 9 రేవి అంటే వాళ్ళకేమీ లేదు, కృతజ్ఞత లేదు. 10 మందిలో ఒక్కడికే ఉంది కృతజ్ఞత. అంటే 100కి 10 మందికే ఉంది కృతజ్ఞత. మరి ఈ దినాల్లో ఆ 10 మంది ఉన్నారో లేదు?
ప్రభు చేసిన మేళను బట్టి, ప్రభు చేసిన ఉపకారాలను బట్టి మనం నిత్యం ఆయన స్తుతించేవారుగా ఉండాలి. తర్వాత 18 నుంచి 20 వచనాలు. ఆదికాండం 5:18 నుంచి. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాను. ఎరెదు అంటే క్రిందికి ప్రవహించుట అని అర్థం. ఎరెదు అంటే క్రిందికి ప్రవహించుట. యేసుప్రభు కూడా తన బోధల్లో ఒకసారి చెప్పిన మాట చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అప్పటికి అనుగ్రహింపబడి ఉండలేదు. ఎవడైనా దప్పికొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారుతాయి అంటాడు. జీవనదులు అని కొన్నింటిని అంటారు. ఇప్పుడు రివర్ ఆఫ్ గంగా నదిని జీవనది అంటారు. జీవనది అని ఎందుకంటారంటే నిత్యము అది ప్రవహిస్తూనే ఉంటుంది. నిత్యము అన్ని కాలాల్లో అది ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని కాలాల్లో కొన్ని నదులు ఎండిపోతాయి, కానీ అది నిత్యము ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని జీవనది అన్నారు. కొన్ని నదులకు ఆ పేర్లు ఉన్నాయి, జీవనదులు. కాబట్టి జీవనది అంటారు. ఇక్కడ ప్రభు అనే మాట ఏంటంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దప్పికొని ఉంటారో వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళ దప్పిక తీరుతుంది. ఇప్పుడు దాహం వేస్తుందండి, వాడికి ఏం కావాలి? అప్పుడు మంచినీళ్ళు కావాలి. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఏం చేసుకుంటాడు? దాహం వేసేవాడు దాహం తీరాలంటే మంచినీళ్ళు తాగాలి. మన ప్రభువు జీవప్రదాత. మనం పాపమనే దాహంతో ఉన్నాం. మరి ఆ పాపమనే దాహం ఎప్పుడు తీరిపోద్ది? యేసుక్రీస్తు అనేటువంటి జీవజల నదిని ఆయన ఇచ్చేటువంటి నీళ్లు మనం త్రాగినప్పుడు మన పాపదాహం తీరిపోద్ది. ప్రభు సమరయ స్త్రీతో చెప్పిన మాటలు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. వాడిలో నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు, ఆ వాడిలో ఒక జీవం ఉంటుంది. అది ఉబ్బికి పారతాయి ఆ నీళ్ళు. అదే దేవుని వాక్యం. ఒక వ్యక్తి పాపి అని గ్రహించడానికి దేవుని వాక్యం వినాలి. ఒక వ్యక్తి పాపం వల్ల శిక్ష పొందనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడనే సంగతి దేవుని వాక్యం బట్టబయలు చేస్తుంది. ఒక వ్యక్తి చేసేది తప్ప ఒప్ప దేవుని వాక్యం రుజువు చేస్తుంది. దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటే అదే వాక్యం అంటేనే నీళ్లు.
వాక్యం అంటేనే నీళ్ళు. ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తే, త్రాగితే, అంగీకరిస్తే, హృదయంలో చేర్చుకుంటే దేవుని వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పాపం దూరం అయిపోతుంది. అందుకే భక్తుడు అన్నాడు కదా, 119వ కీర్తన రాసినటువంటి భక్తుడు 9వ వచనంలో చూడండి ఒకసారి. 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపం నిలవలేదు. పాపం నిలవలేదు. అదే పాప దాహంతో ఒక మనిషి ఈ లోకంలో జీవిస్తున్నాడు. వాడిలో ఉన్న పాప దాహం చావాలంటే, తీరాలంటే, అది సమసిపోవాలంటే, అది మనలో లేకుండా పారిపోవాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అప్పుడు ఆయన హృదయంలో, ఆయన ఆత్మతో నింపుతాడు మన హృదయంలో. అప్పుడు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. ప్రభు ఈ మాట దేని గురించి చెప్పాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ప్రభు చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోకి కాదు, సర్వసత్యంలోకి మనల్ని నడిపించాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ప్రవేశించి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. మనం పొందుకున్నటువంటి ఈ జీవజలాన్ని ఇతరులలోకి ప్రవహించేటట్లుగా చేయాలి. పేతురులోకి ప్రవేశించినటువంటి ఈ జీవజలం యెరూషలేము ప్రాంతాన్ని అంతటిని తడిపేసింది. అందుకే ఒక చోట అపొస్తలుల కార్యములు అంటారు, ఇదిగో ఈ ప్రజలు ఈ ప్రాంతాన్ని అంతటిని వారి బోధతో నింపేశారంట. ఈ ప్రాంతాన్ని అంతటిని వాళ్ళ బోధతో నింపేశారు. ఫిలిప్పులోంచి ప్రవహించినటువంటి జీవజలం సమరయ ప్రాంతాన్ని అంతటినీ తడిపేసింది. సమరయులకు సువార్త ప్రకటించిన వాడు ఫిలిప్పు ద్వారా నపుంసకునిలోనికి ప్రవేశించినటువంటి ఈ జీవజలం ఐథియోపియా దేశాన్ని అంతటిని, ఆఫ్రికా ఖండాన్ని అంతటిని తడిపేసింది. పౌలులోంచి ప్రవహించినటువంటి జీవజల నదులు ఆసియా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని తడిపేసింది. కాబట్టి జీవజల నదులు ప్రవహిస్తాయి ఆయనందు విశ్వాసం ఉంచితే. అందుకే కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తన, దావీదు కీర్తనలో 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే హృదయం. హృదయాన్ని పరిశుద్ధ గ్రంథం గిన్నెతో పోల్చింది. అందుకే ప్రసంగి 12లో అంటాడు, బంగారు గిన్నె పగిలిపోద్ది అంటాడు. గిన్నె అంటే హృదయం. అతని హృదయం నా గిన్నె నిండి పొర్లుతుంది. గిన్నెలో నీళ్లు పడుతున్నాయండి, గిన్నె నిండిపోతే ఏమవుద్ది? బయటికి పొర్లుతాయి. బయటికి పొర్లు నీళ్ళు అక్కడే ఉండవు కదా, ప్రవహిస్తాయి. వాటం ఎటు ఉంటే అటు ప్రవహిస్తాయి. అదున్న చోట చుట్టుపక్కల ప్రాంతం ఆ ప్రభావంతో, ఆ నీళ్లతో నిండిపోతుంది. అలాగా మన హృదయంలో నుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి జీవజల నది పొంగి పొర్లేటువంటి అనుభవం, పొంగి పొర్లేటువంటి
ప్రభావం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. 107వ కీర్తన ఒకసారి చూద్దాం. 107వ కీర్తన 34వ వచనం నుంచి. ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటిపర్రగాను మారుస్తాడు. అరణ్యాన్ని నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలు చోటుగాను ఆయన మార్చేవాడు. పొరచట నివాసపురం ఏర్పరచుకునేటట్లు, పొలములో విత్తనాలు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురమించాను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. వారి పశువులు తగ్గిపోనీయలేదు. చూడండి, సత్తువ గల భూమిని చెవిటిపరగా మార్చేవాడు, నదులనేమో అడవులుగా తీసేసేవాడు, నీటి బొగ్గల్ని ఎండిన నేలగా మార్చగలిగే శక్తి గల దేవుడు మన దేవుడు. అలాగే అరణ్యాన్ని ఏం చేస్తాడంటే నీటి మడుగుగా చేస్తాడు. ఎండిన నేలని నీటి ఓటలు గల చోటుగా ఆయన మార్చగలడు. అడవిగాను, అరణ్యంగాను, ఎండిన నేలగా ఉన్న ప్రాంతాన్ని సస్యఫల సమృద్ధితో వాటిని అనుభవించేటట్లు చేయగలరు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మన జీవితాల్లో గొప్ప ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటట్లుగా ప్రభు చేయగలరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన యొక్క ఆత్మను మనం పొందుకుని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా నడుస్తూ మన కడుపులో నుండి ప్రవహించేటువంటి జీవజల నదుల ద్వారా అనేకుల్ని ప్రభావితం చేసి అనేకుల్ని ప్రభు వైపుకు త్రెప్పగలిగే సాధనాలుగా మనం ఉపయోగపడాలి. ఆ రీతిగా మనం ముందుకు సాగడం ఆశీర్వాదం. ఎరుదు అంటే క్రిందకి ప్రవహించుట. అలాగే క్రీస్తును కలిగినటువంటి నీవు, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి నీవు నిత్యము ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ అనేకులను ప్రభావితం చేయగలిగేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. తర్వాత 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములని 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. హనోకు గురించి మనం చదువుతున్నాం ఇక్కడ. హనోకు అనగా ప్రతిష్ఠించబడినవాడు లేదా ఉపదేశకుడు అని అర్థం. హనోకు అంటే ప్రతిష్ఠించబడినవాడు లేదా ఉపదేశకుడు. ప్రతిష్ఠించబడుట అంటే సమర్పించుకునుట. ఇప్పుడు ఒక మందిరాన్ని ప్రతిష్ఠించాం, ఇంకా అక్కడ మందిరంలో ఏం జరుగుతుంది? ఆరాధన, ప్రార్థన, వాక్యం ప్రకటించుట జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ ఇంకెవరిది? దేవుని బిడ్డల సమాజంగా కూడుకుని ఆ ప్రదేశం దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. అది ప్రతిష్ఠించబడినది. అలాగే మనం కూడా మన జీవితాల్లో మన హృదయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాలి. మన హృదయాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. కాబట్టి మన హృదయాల్ని
ప్రభువుకి సమర్పించాలి, ప్రభువుకు ప్రతిష్ఠించాలి, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఇంకా మనకు కలిగినది కూడా ప్రభువుకి సమర్పించాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇది కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొరలుగుది పంచిపెట్టారు. నలభై 46వ వచనం కూడా, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయాలు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరూ దయ పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనిచుండేది. రక్షణ పొందుతున్నటువంటి వారిని అనుదినము అనేకుల్ని ప్రభు వారితో చేర్చుచున్నారు. కాబట్టి మన జీవితాల్లో మనకు కలిగినదే సమయం కానీ, బలం కానీ, ధనం కానీ ప్రభుకు సమర్పించాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, సజీవ యాగముగా మీ శరీరాన్ని ప్రభుకి సమర్పించండి అంటాడు. ఇంకా మనం మన ఇష్టాన్ని సమర్పించాలి. మనం ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తానో దాన్ని కూడా మనం ప్రభుకు సమర్పించాలి. అన్ని జనులు కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు సంపాదించాలి. అందుకే రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం అంటాడు, అన్యజనుల అర్పణ అంటాడు. సమస్త అన్యజనుల అర్పణ అంటాడు. కాబట్టి మన జీవితాల్ని, మన సమయాన్ని, మన బలాన్ని, మనకు కలిగిన దాన్ని, మన శరీరాన్ని, మన ఇష్టాన్ని, మన ప్రేమను మనం ఆయనకు అంకితం చేయాలి, ఆయనకు ప్రతిష్ఠించాలి. రక్షించబడినటువంటి నీవు నీ జీవితం మీదకి నీకు అధికారం లేదు. అందుకే జీవించే వారికి మీదట తమ కొరకు కాక అంటాడు. మనం రక్షణ పొందిన తర్వాత జీవించేది మన కోసం కాదు, క్రీస్తు కొరకు బ్రతకాలి. జీవించే వారికి మీదట తమ కొరకు కాదు, తమ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలి అంటాడు. కాబట్టి మన జీవితాల్ని ప్రభుకి ప్రతిష్ఠించాలి. ప్రతిదీ కూడా, నువ్వు రక్షణ పొందావు, దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు, నిత్య నాశనానికి పోయేటువంటి నిన్ను నన్ను నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టు చేశాడు, పరలోక రాజ్య వారసులుగా చేశాడు, మన పేర్లు పరలోక జీవగ్రంథంలో లిఖించుకున్నాడు, మన పాప శాప మరణ నియమాల్ని ఆయనే భరించాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన శిక్ష అంతా ఆయన భరించాడు, మనకు నిత్య నాశనం లేకుండా చేశాడు, నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేశాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నీ జీవితానికి విలువనిచ్చాడు, నీ బ్రతుకు మార్చాడు, నీ పరిస్థితులు మార్చాడు, నేను ఈనాడు ఈ స్థితికి నడిపించాడు, నీకు సర్వ సమృద్ధి ఇచ్చాడు, లోకంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఎప్పుడు నిన్ను ఆయన నమ్ముకున్నందుకు, ఆయన అంగీకరించినందుకు అందరూ తృణీకరించినట్లుగా నీ బ్రతుకును పాడు చేయలేదు. నిన్ను తృణీకరించిన వారందరి మధ్యలో నిన్ను ఒక గొప్ప పొజిషన్లో ఉంచాడు. వాళ్ళు తెలుసుకునేటట్లు వాళ్ళ దేవుడురా, వాడిని నమ్ముకున్నటువంటి వాళ్ళ దేవుడు వాడిని ఎంతగా అభివృద్ధి చేశాడరా అన్నట్టుగా అన్ని జనులు నీ బంధువుల మధ్యలో నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు ప్రభు. భౌతికంగా ఎన్నో మేలు చేశాడు, మరింత ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మన ఆత్మకు కావాల్సినటువంటి ఉపకారాలన్నీ చేశాడు ఆయన, అన్నీ చేశాడు. నీ జీవితానికి ఒక విలువను, అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చినవాడు ఆయన. విలువలేని, ఎన్నిక లేని, నీచులుగా, తృణీకరించబడిన వారుగా,
ఎన్నిక లేని వాళ్ళుగా ఉన్నటువంటి మనల్ని ప్రభు ప్రేమించి ఏర్పరచుకుని తన బిడలుగా చేసుకుని ఈ ఆధిక్యతలన్నీ ఇచ్చారు కదా. ఆయనే కదా నీ జీవానికి, నీ జీవితానికి మూలం. మరి మనం ఆయన కోసం బ్రతకపోతే ఎలా? ఎంతసేపు లోకం, సంపాదన, బంధువులు, ఐక్య సంబంధమైనటువంటి విషయాలు, వీటి మీద మనసు ఉంచుతాం. ప్రభుని ప్రార్థించాం, ప్రభుని స్తుతించాం, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండదు, మందిరం పట్ల ఆసక్తి ఉండదు, సహవాసంలో ఎదగలేం, దేవుని బిడ్డలతో కలిసి జీవించాం. స్వార్థం, కక్షలు, విభేదాలు, పోరాటాలు, ఇన్ని ఈ రకంగా మనం జీవిస్తున్నామంటే మనం ఇంకా ఎక్కడ సమర్పించుకున్నట్టు మన జీవితాలను ప్రభువుకి? ఎక్కడ సమర్పించుకున్నట్టు? ఎక్కడ సమర్పించుకున్నాం? అసలు ఆలోచన చేయండి. అసలు ఇప్పుడు ఈనాడు దేవుడు నీకు ఒక ఉన్నత స్థితి ఇచ్చాడు కాబట్టి అన్నీ బాగున్నాయి, అన్నీ సంపాదించుకున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా గొప్పతనం వల్ల, నా టాలెంట్ వల్ల, లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు శ్రమపడినందువల్ల నేను బాగుపడిపోయాను అనుకుంటున్నావు. నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు అనే విషయం చాలామంది గుర్తించరు, గ్రహించరు. మా టాలెంట్, మా గొప్పతనం, మా ప్రయాస, మా కష్టం, మా శ్రమ, మా బాధలు, వీటన్నిటిలో మేము రాడు తేరిపోయి మేము ఈనాడు ఈ స్థితిలోకి వచ్చాం అని విర్రవీగుతూ ఉంటారు. అసలు ఆ స్థితి ఇచ్చింది దేవుడే కదా. గమనించావు ఎప్పుడన్నా? అది నీ గొప్పతనం కాదని వాక్యం చెప్తుంది కదా. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలని. అతిశయించటకు అతిశయ కారణం మనలో ఏమీ లేదని తెలుసు కదా. ఇంకా మన జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోకుండా ఇంకా లోకం, పాపం, అజ్ఞానం, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, ఐహికమైన విచారాలు, ఆధ్యాత్మిక చింతన లేకపోవడం, భక్తి లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, ఎంతసేపు లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడడం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం చేద్దామని ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, సాక్ష్య జీవితం లేకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామే. ప్రభుకి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని ఇది నా శరీరం, ఈ శరీరం నాది కాదు, దేవుడు నాకు అనుగ్రహించాడు, క్రీస్తు వల్ల నాకు అనుగ్రహించబడింది, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు నా శరీరం నిలయం, నా శరీరాశలు, శరీరిచ్చలు నేను నెరవేర్చుకోవడానికి నేను లేను, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిన శరీరం, దేవుని ఆత్మకు నా శరీరం నిలయమై ఉండాలి, నిత్యము దేవుని ఆత్మ ఆధ్యాత్మిక వాటి మీద మనస్సు నేను ఉంచాలి అనే ఆలోచన లేదే. ప్రతిష్ఠించబడట్లేదే. పైకి మాత్రం విశ్వాసులు, పైకి మాత్రం దేవుని పిల్లలు అని పేరు చెప్పుకుంటున్నాం, డబ్బా కొట్టుకుంటున్నాం, కానీ ఒక్క ఆధ్యాత్మికమైన లక్షణం కూడా మనలో లేదు. ఇది చాలా విచారం అండి. ఇది చాలా విచారం. హనోకు అంటే ప్రతిష్ఠించబడినవాడు. ప్రతిష్ఠించబడిన దాని జీవితం ప్రభుకి అంకితం చేసుకున్నావా? నిత్యము దేవుని యొక్క ఆలోచనల చేత జీవిస్తున్నావా? దైవ సంబంధమైన లక్షణాలు నీలో ఒకటన్నా ఉందా? దైవికమైన చింతన, ఆధ్యాత్మిక చింతన, ప్రార్థిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, సువార్త ప్రకటిద్దాం, దేవుని బిడలుగా జీవిద్దాం, ఇహలోకంలో సాక్ష్యం కలిగి ఉందాం, దేవుని మహింపరుద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయనతో కలిసి జీవిద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం, దేవుని పిల్లలతో ఆధ్యాత్మికమైన సహవాసాన్ని కలిగి ఉందాం. ఆలోచన ఏ కోశాన ఉందా? ఒకవేళ అలా ఉంటే నీకు మేలు. అలా నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకుంటే నీకు మేలు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నీకు నీవుగా, నీ శరీరాన్ని, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని, నీకున్నదాన్ని, నీ ప్రేమను, నీ ఇష్టాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తావో హనోకు వలె నువ్వు దేవునితో నడవగలవు. ఇంకా హనోకులో కొన్ని లక్షణాలు మనం చూడవచ్చు. ప్రభు చిత్తమైతే రేపు దినం వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ ముఖ దర్శనం చేసుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి తండ్రి, ప్రతి ఉదయం ఇలాగా నీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు
కొద్ది సమయం మీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినుటకు, మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, ఆదికాండం 5వ అధ్యాయాన్ని మా ధ్యానం అందించారు. తండ్రి, మేము నీ అడుగుజాడలో నడిచేటట్లు సహాయం చేయండి. మహలేలు కుటుంబాన్ని గురించి మాకు తెలియపరిచారు. మహలేలు అంటే మిమ్మల్ని ప్రేమించుట, మిమ్మల్ని స్తుతించుట అని అర్థం. అవును ప్రభువా, చాలాసార్లు మేము మిమ్మల్ని ప్రేమించుటకు బదులు మీకంటే ఈ లోకంలో ఉండేటువంటి సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అంత్య దినాల్లో ఉన్నటువంటి అపాయకరమైన కాలాల్లో మేము ఉన్నాం. ఈనాడు లోక పరిస్థితులు, సంఘ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అలాంటి వారి మధ్యలో మేము నివసిస్తున్నాం. అందుకే పౌలు గారు వారికి విముఖుడమై ఉండుము అని సెలవిస్తూ ఉన్నాడు తిమోతితో. అలాగే నాడు మీరు కూడా నీ వాక్యం ద్వారా మమ్మల్ని వీరికి విముఖులై ఉండాలని చెప్పారు. ఎందుకంటే మనుషులు స్వార్థం పెరిగిపోయింది, స్వార్థప్రియులుగా ఉన్నారు. మేము అలా ఉండకుండా సహాయం చేయండి. ధనాపేక్షాపరులుగా ఉన్నారు, బెంకములాడేవారుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు, దూషించేవారుగా, తల్లిదండ్రులుగా విధేయులుగా, కృతజ్ఞత లేని వారుగా, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, అతిద్వేషులుగా, అపవాదకులుగా, జితేంద్రియులుగా, క్రూరులుగా, సజ్జన ద్వేషులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్వాంధులుగా, కామాంధులుగా, దేవుని కంటే మీకంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు తండ్రి. అట్టి వారికి విముఖుడవై ఉండుమని పౌలు గారు తిమోతికి తెలియపరుస్తున్నాడు. అవును ప్రభు, మేము కూడా ఇలాంటి దుర్లక్షణాలు కలిగిన వారికి, ఇలాంటి దుర్లక్షణాలు లేకుండా మేము వారికి దూరంగా ప్రత్యేకంగా జీవించాలని, వారికి విముఖులై ఉండాలని సెలవిచ్చారు ప్రభు. ఆ రీతిగా ఉండటకు సహాయం చేయండి. మహలేలు అంటే మిమ్మల్ని స్తుతించుట. నిజమే తండ్రి, నేను ఎప్పుడైతే ప్రేమించగలమో, మీ అందు ఎప్పుడైతే భక్తిని నిలపగలమో నిత్యము మేము మిమ్మల్ని స్తుతిస్తాం. అలాగే భక్తుల వలె, భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, మేము కూడా నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. ఎరుదును గురించి మాకు నేర్పించారు. ఎరుదు అంటే క్రిందకి ప్రవహించుట. మా కడుపులో నుండి జీవజల నదులైన మీ ఆత్మ ప్రవహిస్తూ ఉంది ప్రభా. ఈ ఆత్మ ప్రవాహం మాలో నుండి బయలుదేరి మా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తడిపి అనేకులను ప్రభావితం చేసి మీ వైపుకు ఆకర్షించగలిగేటువంటి సాక్ష్య జీవితాన్ని ప్రభా, సువార్త ప్రకటించే జీవితాన్ని, మరి తండ్రి భక్తిగా, నీతిగా, యథార్థంగా మీ పట్ల రోషము కలిగి జీవించే జీవితాన్ని కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి ప్రభా. మీ కృప అనుగ్రహించండి. హనోకు అంటే ప్రతిష్ఠించబడిన వాడు. అవును ప్రభా, మేము కూడా మా జీవితాన్ని ప్రతిష్ఠించాలి ప్రభా. మేము ప్రతిష్ఠించాల్సిన ఏంటో మీరు మాకు తెలియపరిచారు ప్రభా. మేము ఆ రీతిగా ప్రతిష్ఠించుటకు సహాయం చేయండి. మా హృదయాన్ని, మాకు కలిగినటువంటి దాన్ని, మా శరీరాన్ని, మా సమయాన్ని, మా బలాన్ని, మా ఇష్టాన్ని, మా ప్రేమను మీకు సమర్పించాలి. బ్రతికేది మా కోసం కాదు నాయనా, మీ కొరకు మేము బ్రతకాలి. జీవించే వారికి మీదట తమ కొరకే కాకు, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మీ కొరకు మేము జీవించాలి అని మాకు తెలియపరిచారు. అవును ప్రభు, ఇక మీద బ్రతికేది మా కోసం కాదు. ఇప్పటివరకు మా కోసం మేము బ్రతుకుతున్నాం, మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసం బ్రతుకుతున్నాం అన్నట్టుంది. కానీ మీ కొరకు, మీ సాక్షిగా, మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, మీ చిత్తాన్ని జరిగించేవాళ్ళుగా, మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండడం సహాయం చేయండి. ఈ రీతిగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి క్రమమైన పద్ధతిలోని వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం, మీ నామాన్ని మహింపరుస్తున్నాం తండ్రి. మీరు చూపిన వాత్సల్యత, మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన దయ, మీరు చూపిన కృప, మీ కనికరాన్ని జ్ఞాపం చేసుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తున్నాం. చేసిన ఉపకారాలు, మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలన్నిటి కొరకు స్తోత్రం. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి. మా ప్రతి పనిపాట్లలో మీరు మాకు తోడుగా ఉండండి. మరి ఆధ్యాత్మిక చింతన కలిగి జీవిస్తూ భౌతికమైన పనుల్లో మేము నిమగ్నమై ఉంటుండగా మాకు మీరు తోడైండి. మీ తోడ్పాటు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నీ భక్తి విశ్వాసం మమ్మల్ని స్థిరపరచమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి